అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిష్ మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే రాజాసింగ్ పిఏ కృష్ణ హల్చల్ చేశారు. డ్రైనేజ్ సమస్య పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ పై కృష్ణ దాడి చేశాడు. బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఎమ్మెల్యే పిఏ తనపై దాడి చేశారంటూ గోషామహల్ పిఎస్ లో బీఆర్ఎస్ నేత ఆనంద్ ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ గోషామహల్ పిఎస్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు బీఆర్ఎస్ నాయకులు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుణ్ణి. ప్రజా సమస్యల పైన ప్రజలు ఎక్కడ పిలిచినా కూడా పోయే నాయకుణ్ణి. ఈ రోజు మచ్చి మార్కెట్ దగ్గర 2-3 నెలల సంది మోరి బొంగుతుందని ప్రజలు పిలిస్తే అక్కడ చూస్తాందుకు పోయినట్టయితే రాజాసింగ్ పిఏ కృష్ణ, శంకర్ యాదవ్ బేగం బజార్ కార్పొరేటర్ ఆయన ఎంబడి కొందరు కలిసి నన్ను కొట్టి బ్లడ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎందు గురించి అంటే ప్రజలు ఏ పార్టీ వాళ్ళనైనా పిలిచి పని చేసుకునే హక్కు ఉంటది. శంకర్ యాదవ్ గత చరిత్ర మర్చిపోయినవా నువ్వు? అమ్మని అక్కని తిడతావా నువ్వు? కొడుకా ఈసారి ఏ విధంగా నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూడబోతా బిడ్డ. నా ప్రాణాలన్నా నేను త్యాగం చేస్తా, నేను గెలవనీయకుండా చేస్తారా శంకర్ యాదవ్? నా అమ్మని తిడతావారా? నీ అమ్మ ఎంత నా అమ్మ అంతా మర్చిపోయినారా గత చరిత్ర? నువ్వు గత 2002లో ఏముంటివిరా నువ్వు? మా ఇళ్లలో పాలు పోసుకుంటుంటివి. ఈ రోజు నా అమ్మని తిడతావా నువ్వు? కొడుకా బీఆర్ఎస్ పార్టీ గోషమేళ్ళ జెండా ఎగరేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. కృష్ణ నువ్వేం మాట్లాడతావురా? చేయలేబట్టి నాకు బ్లడ్ చేస్తావా? కొడుక మిమ్మల్ని ఏ విధంగా నేను చేస్తా చూడబోతారు మీరు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల అండగా ఉంటది. ప్రజా సమస్యలు ఏదున్నా మేము ఎక్కడైనా పోతాము. నా డివిజన్ నీ డివిజన్ ఎవడెక్కడ రాసుకోలేదు. నాకు ఈ రోజు బ్లడ్ వచ్చినంత మాత్రాన నేను పానమన్న త్యాగం చేస్తా గాని నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద ముంగడికి పోతూనే ఉంటాను. నేను పని చేసుకుంటూనే పోతానని చెప్పడం జరుగుతుంది. అరే కృష్ణ, గత చరిత్ర నీదేందిరా? శంకర్ యాదవ్ గత చరిత్రను మర్చిపోకు. వాసవి బ్యాంకు కుంభకోణంలో ఉన్నావు శంకర్ యాదవ్. నువ్వు నా మీద చెయ్యి ఎత్తి కొడతావా? నన్ను బ్లడ్ చేస్తావా? కొడుకా నేను భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై నేను పోతూనే ఉంటాను. నేను పోయి ప్రతి ఒక్క పని చేపిస్తూనే ఉంటాను. ఎందు గురించి అంటే నా పరిస్థితిదా. మీరు నన్ను కొడతారా? మీరు శంకర్ యాదవ్ ఖబర్దార్ కొడుకా అని చెప్పడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిఏ కృష్ణ, బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఇద్దరు కలిసి తన పైన అకారణంగా దాడి చేశారంటూ దాడికి చెందినటువంటి ఆనవాళ్లతో సహా తన గోషామహల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి బీఆర్ఎస్ నాయకుడైనటువంటి ఆనంద్ పోలీసులకు అవన్నీ కూడా చూయించి తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిష్ మార్కెట్ వద్ద చాలా రోజుల నుంచి డ్రైనేజ్ సమస్య పెండింగ్ లో ఉంది. చాలా మంది స్థానికులు తనను అక్కడికి వచ్చి విజిట్ చేయాలని కోరడంతో ఈ రోజు ఉదయాన్నే ఫిష్ మార్కెట్ సమీపంలో డ్రైనేజ్ సమస్యపై వివరాలు తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లినప్పుడు సమస్యలు తెలుసుకుంటూ ఉండగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిఏ కృష్ణ, బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఇద్దరు కలిసి వాళ్ళ ముఠా సభ్యులతో వచ్చి తన పైన దాడి చేసి తన వెడమ కన్ను పైన పిడిగుద్దులు గుద్దడంతో అక్కడ బ్లడ్ కారు కింద పడింది అంటూ తన పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చి అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేయాలి, అక్కడ ఎవరైతే తనపై భౌతికంగా దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారో వారందరిపైన అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేసి వారు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా గోషామహల్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అక్కడ వరుసగా బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో తను పార్టీ నుంచి గెలుపొందుతా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోతా ఉన్నారు. బీజేపీ నాయకులని కంట్రోల్ చేయాలంటే డెఫినెట్ గా వారిపైన చర్యలు చేపట్టాలి. రాజాసింగ్ పవర్ చూసుకునే ఈ రోజు పిఏ విపరీతంగా రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళపైన దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతను స్టేట్మెంట్ తీసుకొని ఎవరి ధైర్యంతో ఇలా దాడులకు పాల్పడతా ఉన్నారు వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నారు. రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు గాని ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ గాని ఇక్కడ బీజేపీ గెలవనివ్వకుండా బీఆర్ఎస్
జెండాని మేము ఎగరవేస్తాము. బీజేపీ నాయకులు అక్రమాలు, దౌర్జన్యాలు, బరి తెగింపు, ఈ దాడుల సంస్కృతి పెరుగుతా వస్తా ఉంది. ఈసారి వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందబోతా ఉన్నాము. ఇన్నేళ్ల అనుభవం ఉన్నటువంటి నన్నే రోడ్డు మీద అందరూ చూస్తుండగానే నాపై ఇంత అకారణంగా దాడి చేశారంటే మీ పదవులకు ఎసరుబడింది, మీ పార్టీ పతనం అయిపోతా ఉంది అంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకుడు పోలీస్ స్టేషన్ ముందే ఇటు ఎమ్మెల్యేని అటు కార్పొరేటర్ ని హెచ్చరిస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఆనంద్ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడి పైన బీజేపీ కార్పొరేటర్ ఎమ్మెల్యే పిఏ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దాడికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎంక్వైరీ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. సుంత రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.